రైట్. మస్లాన్ గారు, సో మనం చూస్తున్నాము చట్టాలు తీసుకొచ్చారు, అది ఇంకా అమలు కాలేదు అని చెప్పేసి. బట్ ఎందుకు తీసుకొచ్చేంత వరకే దాన్ని పెడుతున్నారు కానీ అమలుకు వచ్చేసరికి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? నిజంగా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంటే కనుక ఇన్ని రోజులు వీళ్ళు వాళ్ళని తిట్టే అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు చూసారు కదా మీరే, వేణుగోపాల్ గారు కూడా చాలా ఒక పెద్ద లిస్ట్ చదివారు వైసీపీ నాయకులది, ఎవరెవరు ఏం తిట్టారని. విజయభాస్కర్ గారు కూడా అదే చెప్పారు, ఎవరెవరు ఏం తిట్టారని చెప్పేసి. మరి ఏంటి, తిట్టుకోవడమేనా? అంటే ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పర్సనల్ విషయం అనేది మనకు అనవసరం, వాళ్ళని ఇష్టారీతిన తిట్టడం ఏంటి అసలు? ఇప్పుడు యాక్చువల్గా చిత్తశుద్ధి లేకపోవడం రాజకీయ పార్టీలకి చట్టాలు వచ్చి మహిళా రిజర్వేషన్ సంబంధించి ఏ విధంగా అయితే నాంచారు, మరి ఇది అత్యంత ఎమర్జెన్సీగా తీసుకురావాల్సిన అంశం ఈ సోషల్ మీడియా. ఎందుకంటే మన రాష్ట్రం విషయానికి వస్తే నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. సంవత్సరం క్రితం ఒక మత ప్రబోధకుడు చనిపోతే దాన్ని ఆధారంగా చేసుకొని అల్లర్లు చెల్లరేలాగా ఎంతమంది ప్రయత్నించారో మనం చూస్తాం. ఇప్పుడు కూడా మనం వరుసగా సిరీస్ ఆఫ్ చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారి తల నరుకుతారని ఒక ఆయన అంటాడు, ఇంకొకళ్ళేమో సీత రాముడు లేకపోతే ద్రౌపది ఈ విషయాలు తెచ్చి, లేకపోతే రాధా మనోహర్ దాసు ఇట్లాంటివన్నీ కూడా. సో అంటే ఇది ఒక సిరీస్ గా జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. అంటే ఏదో ఒకటి గొడవ తేవటం, వాళ్ళని అరెస్టులు చేయటం, అరెస్టులు చేసిన తర్వాత మళ్ళీ దానికి ధర్నాలు, నిరసనలు. సో ఒక రాష్ట్రంలో అశాంతి వాతావరణం అంటే ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, దీని వెనకాల ఏమైనా కుట్రలు ఉన్నాయా, ఏదైనా ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఆలోచించాలి. అంటే ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు రావట్లేదు, అందరూ వెళ్ళిపోతా ఉన్నారు, నిరుద్యోగులు పెరిగిపోతా ఉంది, అస్థిరత అంటే 164 సీట్లు ఇచ్చి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా అది ఎక్కడా కనిపించిన విధంగా కొన్ని నేరాలు చేస్తున్నా కూడా చేష్టలుడికి చూస్తున్న పరిస్థితి. వారు ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఒక సెల్ ఏర్పాటు చేసి తీసుకుంటా ఉన్నారో, సో అది సాధ్యమయ్యే పని కాదు ప్రాక్టికల్ గా. ఎందుకంటే అసలు లక్షల్లో వస్తాయి ఆయన. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున ప్రత్యర్థి పార్టీలు ఏమంటాయంటే వాళ్లే ఒకటి చేసి ఆయన దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి ఈయనేం చేయలేకపోతున్నాడని చెప్పి. ఎందుకంటే గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో రోజు పొద్దున్నే 5ంటికి ప్రజా దర్బార్ పెడదామని ఆలోచించి మళ్ళీ ఎందుకు ఉపసంహరించుకున్నారని ఏర్పాట్లు కూడా జరిగాయి. వారి పేర్లు కట్టారు, అన్ని చేశారు. ఎందుకంటే మన నేతల కబ్జాలన్నీ కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆయన వచ్చేస్తాయి కదా అని ఆయన అసలు మారుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు శాసిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేననేది దానికంటే కూడా ఒక చట్ట రూపం రావాలి. ఇందాక నేను చెప్పినట్లు రాజకీయ పార్టీలు వాళ్ళ ఏదైతే సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేస్తున్నారో అవి ఆథరైజ్డ్ గా ఉండాలి. ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వాలి, పోలీస్ స్టేషన్ దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వాలి. వారి గతంలో అబ్యూజ్ చేసిన చరిత్ర ఉంటే వాళ్ళ అకౌంట్ నిషేధించాలి. ఇది సెల్ఫ్ రిస్ట్రిక్షన్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఇంకొక పార్టీ నాయకుడు పెళ్ళాల గురించి నేషనల్ ఇంటర్నేషనల్ అని వ్యాఖ్యానిస్తారు. దానికి ఎవరంటాం మనం? ఆయనకి సంస్కారం ఉండాలి. లేకపోతే యువతల పార్టీ వాళ్ళు ఎవరన్నా, మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఇంకొకళ్ళు అన్నారంటే వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మన విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు, రోజా గారిని సత్యనారాయణ గారు బండారు సత్యనారాయణ గారు విమర్శించారు. సో ఇవన్నీ కూడా నిజమే. మరి ఇప్పుడు మస్తాన్ గారు అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరు మాట్లాడుతున్నా కానీ వాళ్ళ పై స్థాయి వాళ్ళైనా అట్లీస్ట్ వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. ఇప్పుడు నిన్న బొజ్జ ఐశ్వర్య తను మాట్లాడిన మాటలు చాలా దరిద్రంగా ఉన్నాయి, అసలు మాట్లాడడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. అట్లీస్ట్ వాళ్ళు అలా మాట్లాడినప్పుడైనా కంట్రోల్ చేయాలి కదా. అంటే దీని అంతటికీ కారణం సోషల్ మీడియా ప్రభావమేనా? ఈ రాజకీయ దూషణలు చేయడం అనేది సోషల్ మీడియా ప్రభావం 100% దీనిపైన బాగా పడిందంటారా? సరే, రోజుకొకళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు, రోజుకొకళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రశ్న దీనికి ఇంకోటి కూడా చెప్తాను ఏంటంటే, వీళ్ళు వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కానీ ఆ కులానికి ఉన్న బలం చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. మళ్ళీ వెంటనే ఆ కులం వాళ్ళని వెనకాల పెట్టుకుంటాడు. ఈ రాజకీయ పార్టీలో పోలీసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అరెస్ట్ చేయాలంటే ఆ పార్టీ రాజకీయ ఓట్లు పోతాయేమో అని వాళ్ళు వినకుండిపోతా ఉన్నారు. ఒకళ్ళేమో క్యాష్ తెస్తారు, కొంతమంది మహిళలేమో నేను మహిళలు కదా అంటారు. ఇప్పుడు మహిళ అయినా కూడా తిట్టడానికి ఎక్కడ ఉంటుంది? కానీ ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళారంటే ఆ పోలీసులు మగ పోలీసు పట్టుకున్నారు, తప్పే.
ఆడ పోలీసులే తీసుకెళ్ళాలి. కానీ మరి ఆమె చేసిన వ్యాఖ్యలు, మరి ఆమె కూడా ఎవరైతే అట్లా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి సంస్కారం ఉండాలి కదా, చట్టాలు కదా, భయం అన్నా ఉండాలి కదా. సో ఆ భయం లేదు. ఎందుకు లేదంటే ఇందాక చెప్పాను కదా, సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టింగ్ చేసినా, పదే పదే నేరాలకు పాల్పడినా వాళ్ళు శిక్షించే అధికారాలు వీళ్ళకి లేవని ఎప్పుడైతే కనుగొన్నారో వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. మహా అయితే ఆ పోలీస్ స్టేషన్ లో ఈ పోలీస్ స్టేషన్ లో ఒక 50 పోలీస్ స్టేషన్ తిప్పగలిగారేమో కానీ వాళ్ళనైతే శిక్షించలేరు. దానికి హైకోర్టు జడ్జిల మీద చేసిన వ్యాఖ్యలు, అసలు సుప్రీంకోర్టు మన ప్రధాన న్యాయమూర్తి ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఎట్లా కామెంట్ చేశారు, ఆయన కూడా ఉన్నారు కదా, గౌరవనీయ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు. సో ఈ విధమైన పరాకాష్ఠ కేంద్ర ప్రభుత్వం, అంటే ఈ రోజు ఇందాకన్నారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసినా కూడా అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నియంత్రించే అంశం కాబట్టి ఐటీ యాక్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఇంకా బిఎన్ఎస్ఎస్ పక్కన కావచ్చు, ఇవన్నీ మళ్ళీ వాటిలో రాజ్యాంగ సవరణ చేసి ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వీళ్ళు భయపడతారు తప్పితే, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారి లాగా మేము ఖచ్చితంగా కట్టుబడే ఉంటాం, ఆమె మేకప్ గురించి మాట్లాడతాను నేను, అదే విధంగా ఉపసంహరించుకోను అనే విధంగా అందరూ కూడా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు, ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పాను కానీ అన్ని పార్టీల్లో అలాంటి వాళ్ళు ఉండొచ్చు. సో అదే విధమైనది కంటిన్యూ అవుతుంది తప్పితే. ఇంకోటి చెప్తానండి, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి అనే వ్యక్తి కావచ్చు, అదే విధమైన ఆదర్శంగా ఇప్పుడు కొంతమంది మీరు చెప్పిన కాకినాడలో కావచ్చు, అంటే ప్రశ్న రావడం లాంటి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకే ఎటువంటి శిక్షలు పడలేదు కదా, వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ వచ్చి టీవీ ఇస్తున్నారు, ఎస్ మేము చేస్తాం, మేము ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు వాళ్ళు. మరి అది హైకోర్టు వస్తుంది, సుప్రీంకోర్టు వస్తుంది, ప్రభుత్వానికి వస్తున్నాయి, వాళ్ళని ఏమైనా చేయగలుగుతున్నారా? అంటే వీళ్ళ చేతులు పెట్టేసే విధంగా చట్టాలు ఉన్నాయి, చట్టాలు తేనందుకు మాట్లాడుతున్నారు. సో దీనికి అర్జెంట్ గా చట్టాలు తేకపోతే ఇది అశాంతి వాతావరణం ఏర్పడింది. కూర్చొని మాట్లాడుకుంటాం, ఇప్పుడు శ్రీరెడ్డి గారు చెప్పొచ్చు, లేకపోతే వేణుగోపాల్ గారు చెప్పొచ్చు, వాళ్ళ పార్టీని సమర్థించుకుంటారని చెప్తారు. ఎవరినైతే మహిళలు వాళ్ళని ప్రస్తావించారు, చెప్పారా? ఈ ముగ్గురులో వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు కదా మహిళలకు ఎందుకు వచ్చే వాళ్ళు, మరి వాళ్ళని చెప్పగలిగే వాళ్ళ పార్టీని సమర్థించుకోవాలి, తప్పుకోవాలి, వాళ్ళ అధికారం. మనం హానెస్ట్ గా మాట్లాడుకోవాలంటే అన్ని పార్టీల్లో ఇలాంటి ఇది అడ్డుకట్టుకోవాలంటే ఖచ్చితమైన చట్టం కావాలి, తీసుకురావాలి, పోస్టింగ్లు పెట్టే వాళ్ళలో ఉండాలి. కరెక్ట్. లేదంటే రాజకీయ కొత్త వాళ్ళ కన్నా డిస్ట్రిక్ట్ చేయగలిగారు సలహా ఇచ్చారు, వాళ్ళ పార్టీ అధినేతలను డిస్ట్రిక్ట్ చేయాలి కదా అని ఆ పనన్నా అప్పుడన్నా కొంతకాలం అడ్డుకుంటారు. రైట్. శిరీష గారు, ఇలా విమర్శించే వాళ్ళు, అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. ఏకంగా సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ వీళ్ళందరిపైన, అంటే మహిళ, పురుషుడు ఇవన్నీ ఏమీ కూడా భేదం లేకుండా ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు, తిడుతూనే ఉన్నారు. మరి ఏంటి మీరు చట్టం ఏం చేయబోతోంది ప్రభుత్వం, అసలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతోంది?